హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి తోటకూర టమాటా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఈ పద్ధతిలో చూసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా వద్దనకుండా తింటారు. మరి వీడియోలోకి వెళ్దామా? దీనికోసం ముందుగా తోటకూరని ఒక 4 కట్టలు తీసుకొని పెద్దవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా జాలి గిన్నెలోకి తీసుకొని డ్రైన్ చేసేసుకోవాలి. కాసేపు పక్కన పెట్టేసుకొని అలాగే ముందుగానే వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజు ఆనియన్ ఒకటి, మీడియం సైజు టమాటా ఒక 3, 4-5 పచ్చిమిర్చీలు, కొంచెం చింతపండు కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఈ టమాటాలు ఆనియన్స్ అంతా కూడా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనము శుభ్రంగా కడుక్కున్న తోటకూరని అలాగే కొంచెం చింతపండు, ఈ మనం కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ ఏమీ వేసుకోకుండా ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలండి. 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసుకొని ఈ విధంగా కుక్కర్ మూత తీసేసుకుంటే చక్కగా ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితోని చక్కగా ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసేసుకోవాలండి. బాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కాకుండా కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితోని మంచిగా మెదుపుకోవాలి. ఈ విధంగా పప్పు గుత్తితోని మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీలోకి మనము పోపుని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దాని మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1 స్పూను తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ తాలింపు గింజలు అనేది మంచిగా వేగి చిటపెట్లాడుతున్నప్పుడు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఈ విధంగా కచ్చాపిచ్చగా దంచుకొని అందులోకి వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా లైట్గా వేగిపోయిన తర్వాత ఒక 3-4 ఎండుమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న సైజు ఆనియన్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఈ తాలింపులోకి వేసుకోవాలి. అదే విధంగా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఆనియన్స్ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ పోపును అంతటిని కూడా మనం ప్రిపేర్ చేసుకున్న తోటకూర టమాటా కర్రీలోకి యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఉడికించేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చక్కగా ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తోటకూర టమాటా కర్రీని వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే వేడి తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. చూసారు కదా ఎంత బాగుందో, అసలు ఎంతో టేస్టీగా ఉందండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా వద్దనకుండా తింటారు, అంత బాగుంటుంది అనమాట. మరి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.